సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. న్యూస్ పేపర్ తో విండ్ చామ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సుజాతాదేవి గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి సుజాతాదేవి గారు. నమస్తే అండి. సుజాతాదేవి గారు, ఈరోజు మా సకులందరికీ మీరు విండ్ చామ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు. విండ్ చామ్ అంటే జనరల్ గా చాలా మంది ఏమంటే వాల్ హ్యాంగింగ్ అంటారు కదండి. అలాగే ఆ విండ్ చామ్ ఏంటంటేనండి, మనము మామూలుగా ఈ మధ్య కాలంలో వాస్తు బెల్స్ అన్న అలాంటి పేర్లతో వింటున్నాం కదండి, అలాంటిది అనమాట విండ్ చామ్ అంటే. సో అది తయారు చేసి చూపిస్తానన్నారు, అది కూడా న్యూస్ పేపర్. సో ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? తప్పకుండా. కలర్స్, గ్లూ, దారం, సూది, డెకరేషన్కి బీడ్స్, కుందమ్స్ మన ఇష్టం ఏవైనా, బ్రష్, పెయింటింగ్ బ్రష్, సిజర్ అండ్ న్యూస్ పేపర్. ఓకేనండి. ఫస్ట్ ఏం చేస్తారు? కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. న్యూస్ పేపర్ తోటి ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకుని దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. సో టూ పేపర్స్ ఉన్నాయి కదండి, అందులో కంప్లీట్ గా ఎలాగైనా పర్లేదు, మన ఇష్టం. సో స్ట్రైట్ లైన్ లాగానే ఫోల్డ్ చేస్తున్నారు. సో మామూలుగా ఫస్ట్ హాఫ్ చేశారు, రెండో హాఫ్ చేశారు. ఇట్లా ఫోల్డింగ్ చేసి దీన్ని కట్ చేస్తాం. సిజర్ తో, నైఫ్ తో ఎలాగైనా కట్ చేస్తాం. సో మొత్తం కంప్లీట్ గా ఈ పొడుగంతా కట్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మనం న్యూస్ పేపర్ ని, దీన్ని రోల్ చేసుకోవడం అలాగా చూపిస్తాను. ఓకే, లాస్ట్ వరకు అలా కంప్లీట్ గా రోల్ చేశారు. రోల్ చేసి దీనికి గ్లూ అప్లై చేస్తే, సో దానికి చివరిన గ్లూ అప్లై ఫిల్ చేసి, ఇక్కడ కొంచెం సన్నగా, ఇక్కడ కొంచెం లావుగా వచ్చింది కదా. అవునండి. సన్నగా ఉన్న వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి మనం. ఓకేనండి. ఫిల్లింగ్ పేపర్స్ తోటి అది ఇయర్ రింగ్స్ అవి ఫోల్డింగ్ చేస్తారు కదా, ఆ టైప్ లో వస్తుంది. దీన్ని ఒకసారి ఇట్లా అనేసుకుంటే దాన్ని కొంచెం ప్రెస్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకుని దీన్ని ఫోల్డ్ చేయాలి. కంప్లీట్ గా న్యూస్ పేపరే కదండి, ఇంకేం వాడాల్సిన అవసరం లేదు. సో మనం ఏదైనా కొని వాడాల్సిన పని ఏం లేదు. పెయింట్ ఉంటే చాలు, మిగతావన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఎలాగో ఇంట్లో దొరికి. అవునండి. ఓకే, సో ఇది ఒక రోల్ లాగా కదండి. దీన్ని ఇక్కడ గ్లూ పెట్టాలి. ఎడ్జ్కి వచ్చిన తర్వాతనండి దానికి గ్లూ అప్లై చేసేసి దాన్ని స్టిక్ చేసేస్తే గట్టిగా ఉంటుందండి, ఊడిపోకుండా. అంతే కదండి. అంతే. తర్వాత దీన్ని మెల్లిగా కోన్ షేప్ లో ఇలా. ఓకే, గ్లూ ఆరిన తర్వాత ఓకే, ఒక బెల్ లాగా వచ్చిందండి. అది బెల్ కోన్ షేప్ లో. దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇది కొంచెం వేసి, కొంచెం వాటర్ వేసి దీనికి ఓకే పెయింట్ చేసాను. ఓకేనండి. అలా ఆల్రెడీ గ్లూ చేసినది ఏదైనా బెల్ రెడీగా ఉందండి? ఉన్నది మేడం. ఓకే, దీనికి గ్లూ వేయలేదు మనం, ఇది గ్లూ వేసింది కొంచెం షైనీగా ఉంటది, ఇది పేపర్ లా ఉంటది. ఇది అవునండి, ఇదైతే మామూలుగా జనరల్ గా పేపర్ లాగా తెలుస్తుంది. ఇది గ్లూ వేసారు కాబట్టి కొంచెం షైనీగా ఉంది, అండ్ ఇది కొంచెం స్టిక్ గా ఉంది. అంటే ఊడిపోకుండా కోన్ అంతా అలాగే ఉంటది. అవునండి, గ్లూ వేయకపోతే. ఓకేనండి. మామూలు శారీ పెయింట్స్ వేసుకుంటాం కదా, అదే కలర్. ఫ్యాబ్రిక్ కలర్. ఓకే, సో జనరల్ గా అలా వేసేస్తే సరిపోతుందండి. ఒక కోటింగ్ చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. పైన వేయాలి కలర్, వెనకాల కూడా వేయాలి. నేను ఆల్రెడీ వేసాను, కలర్ వేసింది, అది చూపిస్తాను మీకు. కలర్ అప్లై చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇది డ్రై అయిపోయింది ఆల్రెడీ. అవునండి. సో కలర్ అప్లై చేసిన తర్వాత 20 minutes పడుతుందని చెప్పారు కదండి డ్రై అవ్వడానికి. సో అలా డ్రై అయిపోయినటువంటివన్నీ కూడా మీరు తీసుకొచ్చారు. ఓకేనండి. దీనికి డెకరేషన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు దీనికి డెకరేషన్. ఓకేనండి. ఇవేమీ కొనవసరం లేదు. ఆల్రెడీ ఇంతకు ముందు శారీస్ మీద, డ్రెస్సెస్ మీద వర్క్ చేసాం కదా, అవి మిగిలినవి ఉంటే వాటితో యూజ్ చేసి, ఎందుకంటే ఇది న్యూస్ పేపర్ కదా, అందు గురించి. ఓకేనండి. మళ్ళీ బయటకు వెళ్ళి మనం ఏం కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటిని వాడేసేసి తయారు చేసుకోవచ్చు. సో 4 వైపులు డాట్స్ పెట్టారు. మంచి పింక్ కలర్ కదండి, దానిపైన
ఒక అరే మిర్రర్ లాంటిది కదండి ఇది, ప్లాస్టిక్ మిర్రర్. ప్లాస్టిక్ మిర్రర్స్. ప్లాస్టిక్ మిర్రర్స్ పెడుతున్నారు. ఇవి చిప్స్. ఓకే, గోల్డెన్ చిప్స్. ఏమి ఊడిపోయి ఇలా డెకరేషన్ కావాలంటే దీనికి గోల్డ్ కలర్ బీడ్స్ లేకపోతే ముత్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు దీనికి. సో ఇలా అన్నింటికి డెకరేట్ చేస్తారు. తర్వాత అండి దీనికి పైన మనకి వించాంకి పైన కావాలి కదా, బేస్ కావాలి కదా, ఆ బేస్ చేయటం కూడా చూపిస్తాను. దీనికి ఏమీ లేదు, దీనికి ఇంకా ఈ రోల్స్ ఉన్నాయి కదా, మనం న్యూస్ పేపర్ తో రోల్ చేసాం కదా, అవి దాన్ని అతికించుకుంటూ వెళ్తే పెద్ద. సో ఫస్ట్ ఒక పేపర్ తో చేసిన రోల్ అండి ఇది, ఇంత సైజ్ లో వచ్చింది. ఇంత సైజ్ లో వచ్చింది. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ 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 అలా రోల్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తుంటే పెద్దదవుతుంది. 15 అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఓకేనండి, అది ఉందా రెడీగా? నేను రెడీ చేశాను. ఇది ఫస్ట్ ఆ స్టిక్స్ అన్ని ఒకదానికొకటి జాయింట్ చేసిన తర్వాత పెద్దది వస్తుంది. దాన్ని మనం ఇలా బెండ్ చేస్తే ఈ షేప్ లో వస్తుంది. 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా దీనికి ప్రతి 2 ఇంచెస్, ఫస్ట్ 2 ఇంచులు, తర్వాత 4 ఇంచులు, తర్వాత 6, తర్వాత 8, 10 ఒక్కొక్కటి హ్యాంగింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా హ్యాంగింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 పెడతారు, ఫస్ట్ 2 ఇంచెస్, తర్వాత 4 ఇంచెస్, తర్వాత 6, తర్వాత 8, ఆల్టర్నేట్ గా చుట్టూ మనం హ్యాంగింగ్ చేసుకోవాలి. నేను హ్యాంగింగ్ చేసింది అది చూపిస్తాను. ఓకేనండి, వెరీ గుడ్. చూద్దాం. మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుజాత దేవి గారు. మీకు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి సుజాత దేవి గారు తయారు చేసిన వించాం. చాలా బాగుంది కదండి, చాలా ఈజీ కూడా. కాకపోతే కొంచెం ఓపికగా ఉంటే హాయిగా తయారు చేసుకోవచ్చు. ఇది మనం తయారు చేయడమే కాకుండా ఎవరికైనా తయారు చేసి గిఫ్ట్గా ఇస్తే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మరి మీరు కూడా ఇలాగే చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే, మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 04023556540. ఈ నెంబర్కి డయల్ చేయండి. చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.